ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి మువ్వల గారు. మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు. సొసైటీలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని పెంచుకున్నాం తప్ప పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు. గిన్నెలు తోమేదాన్ని అన్ని లైక్ మమ్మీకి చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాస్. నేను చూస్తే నాకు మూడ్ వస్తుంది రా. హీస్ నౌ ఎస్ఐ. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లజ్జ వేషాలు వేస్తున్నాను అన్నాడు. ఆ లజ్జ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్, లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అలయన్స్ ఇండియాలో ఐ బీన్ యాజ్ ఎ మేనేజర్ SSR లో జాబ్ చేశాను, సబ్ రెసిపియంట్ లో. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ. చూస్తుంటే మ్యారేజెస్ నెల 2 నెలలకు మించి ఉండట్లేదు. మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు, స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు. ఒక మాట చెప్పాలా, ఐ అగైన్ ఇస్ దిస్ మ్యారిటల్ రేప్. భార్య భర్త దగ్గర పడుకోవడం బాధ్యత అయితే భార్యని సుఖపెట్టడం కూడా భర్త బాధ్యత. ఇప్పుడు ఆల్మనీ తీసుకుంటావు డైవర్స్ అప్పుడు, ఆయన డబ్బు మీద బాధ్యత నీకున్నప్పుడు నీ శరీరం మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉండకూడదు? ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత సంసారాలన్నీ సర్వమంగళం అవుతున్నాయి. December 31st నైట్ నార్త్ లో చాలా మంది బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ తోటి ఉంటారని చెప్పి విన్నాను. హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు. డూ యూ థింక్ ఓరల్ సెక్స్ ఈజ్ ఓన్లీ డన్ బై ట్రాన్స్ ఉమెన్స్, నాట్ బై విమెన్స్ ఆర్ మెన్స్? ఆన్ బెడ్ ట్రాన్స్ విమెన్ విల్ రిప్లేస్ ఎ విమెన్ బెటర్. అమ్మాయిల దగ్గరికి వెళ్తే కామన్ గానే ఉంటది, ట్రాన్స్ విమెన్ దగ్గరికి వెళ్తే ఐ వాంట్ ఒక మాఫియా, ట్రాన్స్ జెండర్ మాఫియా. బీహార్, ఒడిశా, కోల్కతా ఇక్కడ క్రైమ్స్ చేసినటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఈ గంజాయి కేసులలో ఉన్న వాళ్ళు, ఆ స్టేట్స్ లో వాళ్ళని పోలీసులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల కమ్యూనిటీ లాగా మారిపోయి చీరలు కట్టుకొని హలో, వెల్కమ్ టు RT పాడ్కాస్ట్ అగైన్. సో ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి మువ్వల గారు. సో తను చాలా మంది ట్రాన్స్ ఉమెన్ కి ఒక వాయిస్ లా ఉంటారు. సో షీ ఈస్ అ ఇన్ఫ్లుయెన్సర్ టు మెనీ ట్రాన్స్ ఉమెన్ అవుట్ దేర్ అండ్ షీ ఈస్ హెల్పింగ్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ ఆల్సో. సో బేసిక్ గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ LGBTQ కమ్యూనిటీ, వాట్ ఈస్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ, వాట్ ఈస్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ, ఇదంతా ఒకటిలా చూస్తూ ఉంటారు చాలా మంది. దానికి చాలా తేడా ఉంటుంది అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ నాకు యాజ్ అ పర్సన్ గా చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మీకు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. సో మీ వాయిస్ నా వాయిస్ కలిపి ఈ పాడ్కాస్ట్ లో మనం ఉన్న క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అన్ని చంద్రముఖి గారితో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే చంద్రముఖి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. యా, సో నేను ముందుగా మీకు అడ్వాన్స్డ్ గా సారీ చెప్దాం అనుకున్నా. బికాస్ అడిగే క్వశ్చన్స్ మీకు ఎక్కడైనా హర్టింగ్ గా అనిపించినా కూడా క్షమించండి నన్ను. ఎందుకంటే నాకు తెలియని క్వశ్చన్స్, నాకు తెలియని డౌట్స్ చాలా ఉన్నాయి. బికాస్ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ గురించి, ఈ పాడ్కాస్ట్ వాళ్ళకి ప్రెజెంట్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు చెప్పాలి నేను ఎలా ఉన్నాను. ఇప్పుడైతే అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. యు సో స్వీట్. యాక్చువల్లీ మీ వాయిస్ కూడా చాలా సూదింగ్ గా ఉంటుంది. వెరీ కూల్, కామ్ అండ్ పర్సనాలిటీ. సో మీరు చెప్పండి, హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? My life is very good. I'm very busy with my movies and my dubbings and very busy with sometimes with community events and community programs. Community crisis. Community కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, పండగలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అన్నిట్లో నేను ఉండవలసి వస్తుంది. ఎందుకంటే బీయింగ్ ఏ సీనియర్ కమ్యూనిటీ లీడర్ గా ఉంటున్నప్పుడు కొంతమంది గొడవైందని ఫోన్ చేస్తారు, కొంతమంది ఫంక్షన్ ఉంది రండి అని ఫోన్ చేస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఈస్ టు మై కమ్యూనిటీ వర్క్. కొన్నిసార్లు ఏమో పోలీసులే ఫోన్ చేస్తారు, చంద్రముఖి గారు పొద్దున్న 4 వచ్చి ఇక్కడ గృహప్రవేశం దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు, చాలా గొడవ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు రండి. దిస్ ఆల్ కమ్స్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ నాట్, అంటే చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ అంటే ఏదో ఒక గంట పని చేస్తారు అనుకుంటారేమో, బట్
ఐ వర్క్ ఫర్ 25/7. నాకు వర్క్ ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను, వర్క్ లేనప్పుడు అంతా నిద్రపోతా. నిద్ర అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నైస్. సో హౌ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? I am married, trans women, based in Hyderabad, and we got married in 2015, and we got engaged in 2011, and I'm very happy with my husband. So Nice. ఎలా అంటే అర్థం చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అవుతే లైఫ్ సో బాగుంటుంది. ఎలా కలిసారు ఇంతకి మీరు? మేము స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి. సో వి గాట్ Okay. ఇంటూ సో రిలేషన్షిప్, హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాపీలీ లివింగ్ అండ్ టుగెదర్. మై బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ అస్. నైస్. మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు. అంటే నేను మా అమ్మలాగా మా చెల్లిలాగా ఉండాలి అనుకున్నాను. మా హస్బెండ్ తో నేను అలాగే ఉంటున్నాను. నైస్. సో ట్రాన్స్ ఉమెన్ అనగానే యా సో చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు. అంటే ఈ Yeah. మధ్య టర్మ్ వింటున్నాం ట్రాన్స్ Yes. ఉమెన్ అని. ఎస్ సో బేసిక్లీ చాలా టర్మ్స్ ఉంటాయి. ఎస్ దర్ ఆర్ మెనీ అదర్ టర్మ్స్. ఎస్ సో చాలా టర్మ్స్ వింటూ ఉంటాం లైక్ ట్రాన్స్ జెండర్ అని, ట్రాన్స్ ఉమెన్ అని, హిజ్రా, హిజ్రా అని. చెక్క, ఎస్. 0.5, తేడా, మీఠా, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒక 30-40 వస్తాయి మనకి సో హైదరాబాద్. ఇవన్నీ ఒకటేనా? అంటే ఈ టర్మ్స్ ఏవైతే లేదు. ఉన్నాయో ఆల్ కమ్ అండర్ వన్? నో నో నో. ట్రాన్స్జెండర్ అంటే LGBTIQ, ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. ట్రాన్స్జెండర్స్ అనేది ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. లెస్బియన్స్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ జెండర్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ విమెన్ కి వర్తిస్తుంది, లెస్బియన్స్ కి వర్తిస్తుంది, బయోసెక్షువల్ కి వర్తిస్తుంది, హెట్రోసెక్షువల్స్ కి వర్తిస్తుంది. ట్రాన్స్జెండర్ అంటే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ కాకుండా వేరే జెండర్ ని వాళ్ళని వాళ్ళు వేరే జెండర్ గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దే ఆల్ బిలాంగ్స్ టు ట్రాన్స్జెండర్స్. బట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు అందరినీ కూడా ఒకేలా చూసేస్తూ ఉంటారు సొసైటీలో. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో అందరిని అలా చూడటం చాలా ఇది పెద్ద క్లాజ్ యాక్చువల్లీ. సి లెస్బియన్స్, వి నో వాట్ లెస్బియన్ సెక్షువాలిటీస్. ఒక లెస్బియన్ విమెన్ ఎవరైతే ఇంకొక విమెన్ తో సంభోగం పెట్టుకుంటారో, ప్రేమిస్తారో, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. ఆడవాళ్ళని పిలుస్తాం. ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. గేస్ ని తీసుకుందాం. దే లుక్ లైక్ మెన్, బియర్డ్, ముస్టాచ్, 6 ప్యాక్ ఉన్న గే కమ్యూనిటీని కూడా మనం చూస్తున్నాం. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్. ఓకే. సో దే ఆర్ గే కమ్యూనిటీ. ఓకే. బయోసెక్షువల్స్ ని తీసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్. Okay. అంటే వాళ్ళు గే కమ్యూనిటీతో రిలేషన్షిప్ లో ఉంటారు, అండ్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ స్టఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని లెస్బియన్ అని చెప్తాము. ట్రాన్స్ విమెన్ కి అట్లాంటివి ఏవి ఉండవండి. పుట్టుకతో ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటాం. మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు. మేము ట్రాన్స్ విమెన్ గా మారిన తర్వాత సొసైటీలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని ఎంచుకున్నాం తప్ప మేము పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు. సో సెక్సువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. సో నేను ఆడపిల్లగా మారిన తర్వాత బ్రతుకు తెరువు కోసం నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను, అండ్ నన్ను సొసైటీ ఒక సెక్స్ టాయ్ గా చూడడం మొదలు పెట్టింది. అంతే తప్ప నేను ట్రాన్స్ ఉమెన్ గా మారింది అబ్బాయిలతో పడుకోవడానికో, లేకపోతే రోడ్డు మీద అడుక్కోవడానికో, లేకపోతే సెక్స్ వర్క్ చేయడానికో, లేకపోతే కొత్తింటి గృహప్రవేశాలు వెళ్ళి అడుక్కోవడానికో కాదు. మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను ఆడపిల్లగా చూసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ట్రాన్స్ ఉమెన్ గా మారాను. అంతే తప్ప వీటన్నిటి కోసం కాదు. మారిన తర్వాత తల్లిదండ్రులు దూరం అయిపోతారు, చదువుకునే ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది, నా స్నేహితులు ఎవరైతే స్నేహం చేసే స్నేహితులు ఉంటారో వాళ్ళు దూరం అయిపోతారు. లిటరల్లీ చీకట్లో నడిచేటప్పుడు మన నీడ కూడా మనకు దూరం అయిపోతుంది. ఎందుకంటే ఒంటరిగా అయిపోతాం. ఒంటరిగా అయిపోయినప్పుడు ఆకలి అనేది అందరికీ కామన్. సృష్టిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి జంతువులకి కావచ్చు, మనుషులకు కావచ్చు, ఆకలి సహజం. సింహం వేటాడుతుంది, కొన్ని జంతువులు ఒక రకంగా ఉంటాయి, మనుషుల్లో కొంతమంది కష్టపడతారు. ఆ కష్టపడే అవకాశం మాకు లేదు కాబట్టి we are into this begging and trafficking things. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.